గతేడాది దేశీయ స్టాక్ మార్కెట్ మదుపరులకు బొటాబొటిగా 8% మాత్రమే లాభాలు పంచింది. డెట్ మార్కెట్ కంటే ఇది కొద్దిగా మెరుగు. అదే బంగారంలో మదుపు చేస్తే 23%, వెండిలో మదుపు చేస్తే 23% లాభాలు కళ్లజూసేవాళ్లం. ఈ నేపథ్యంలో 2025లో మన పెట్టుబడుల వ్యూహం ఎలా ఉండనుంది? ఎన్ని ఆటుపోట్లు ఉన్నా దీర్ఘకాలిక సంపద సృష్టిలో ఈక్విటీ మార్కెట్లదే అగ్రస్థానం. మదుపరులు ఎప్పుడూ ఈ విషయాన్ని మర్చిపోకూడదు. దీన్ని దృష్టిలో ఉంచుకుని కనీసం తమ పెట్టుబడుల్లో సగం మొత్తాన్నైనా మదుపరులు ఈక్విటీ మార్కెట్ కోసం కేటాయించాలి. ఇందుకోసం మిడ్, స్మాల్ క్యాప్ షేర్ల కంటే లార్జ్ క్యాప్ షేర్లను ఎంచుకోవడమే మంచిది. ఎందుకంటే ఇప్పటికీ మిడ్ క్యాప్ కంపెనీల షేర్లు వాటి అసలు విలువ కంటే అధిక ధరల వద్ద ట్రేడ్ అవుతున్నాయి. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని మదుపరులు నయా సాల్లో ఐటీ, ఫార్మా, టెక్స్టైల్ రంగాలకు చెందిన లార్జ్ క్యాప్ షేర్లను ఎంచుకోవడం మంచిది. ప్రస్తుతం కరెక్షన్లో ఉన్న ఐటీసీ, డాబర్, మారికో వంటి ఎఫ్ఎంసీజీ కంపెనీల షేర్లపైన మదుపరులు దృష్టి పెట్టవచ్చు. రాబడుల పరంగా చూస్తే గతేడాది బులియన్ మార్కెట్ స్టాక్ మార్కెట్ను మించిపోయింది. పసిడిపై 23.25%, వెండిపై 23.11% లాభాలు వచ్చాయి. రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఇంకా చల్లారలేదు. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియడం లేదు. మరోవైపు అమెరికా కొత్త అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జమానాలో ఆర్థిక పరిస్థితులు ఎలా ఉంటాయోనని చైనాతో సహా అనేక దేశాలు భయపడుతున్నాయి. పరిస్థితులు దిగజారితే తమ ఆర్థిక, ద్రవ్య పరిస్థితులను కాపాడేందుకు అనేక దేశాల కేంద్ర బ్యాంకులు పెద్ద మొత్తంలో బంగారం కొనిపెట్టుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో కొత్త ఏడాదిలోనూ బంగారం, వెండి ధరలు మరింత చుక్కలనంటే అవకాశం ఉంది. ఈ విషయాలను దృష్టిలో ఉంచుకుని మదుపరులు తమ మొత్తం పెట్టుబడుల్లో కనీసం 35% నేరుగా బంగారం, వెండిలో లేదా వాటికి సంబంధించిన ఈటీఎఫ్ల్లో మదుపు చేయడం మంచిది. డాలర్తో రూపాయి మారకం రేటు పతనము వచ్చే ఏడాది బంగారం, వెండిలకు మరింత కలిసి రానుంది. ఇవేవి వద్దు, మేము ఏమాత్రం రిస్క్ తీసుకోలేమనుకునే మదుపరులకు బ్యాంకు డిపాజిట్లు, మ్యూచువల్ ఫండ్స్ అందించే డెట్ ఫండ్స్ తప్ప వేరే మార్గం లేదు. కొత్త ఏడాది కూడా ఈ ఫండ్స్ సగటున 6-7% రాబడులు అందించే అవకాశం ఉంది. అయితే ధరల సెగను పరిగణలోకి తీసుకుంటే బ్యాంకు డిపాజిట్లు, డెట్ ఫండ్స్ పై వచ్చేది ప్రతికూల రాబడులు మాత్రమే. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని మదుపరులు కొత్త ఏడాది తమ మొత్తం పెట్టుబడుల్లో 15% మించి వీటిలో మదుపు చేయకపోవడమే మంచిది.